శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవలను మీకు పరిచయం చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా నా ఛానల్లో నవలను వినిపించబోతున్నాను. ఈ నవల జనవరి 2026 స్వాతి సచిత్ర మాసపత్రికలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? ఇది కథ మొదటి భాగం. తెల్లవారుజామున 4 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది కనకదుర్గ. ఆమె వెంట కొడుకు సుందర్, కూతురు భూమిక ఉన్నారు. విమానం దిగి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్, లగేజ్, కస్టమ్స్ తతంగాలన్నీ పూర్తి చేసుకుని బయటికొచ్చారు. ఆకాశం నల్లగా మేఘావృతమై ఉంది. హైదరాబాద్ చీకటి దుప్పట్లో పడుకుని ఉన్నట్లుంది. కనకదుర్గ కాల్ చేస్తుంది. అరుణకి రింగ్ అవుతుంది. మీరు కాల్ చేస్తున్న కస్టమర్ స్పందించుటలేదు, కొంచెం సేపటి తర్వాత ప్రయత్నించండి అని రికార్డెడ్ మెసేజ్ వస్తుంది. 4-5 సార్లు అలా జరిగిన తర్వాత అరుణ కాల్ రిసీవ్ చేసుకుంది. అరుణ, నేను కనకదుర్గను. సారీ వదినా, నువ్వు వస్తున్న సంగతి మర్చిపోయాను అన్నది అరుణ. మర్చిపోయావా? 4 రోజుల ముందే చెప్పాను. న్యూయార్క్లో బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేశాను. ఫ్లైట్ తెల్లవారుజామున వస్తుంది, కారు పంపుతానన్నావు. ఏమిటో వదినా, మతిమరుపు వచ్చేసింది. సారీ, డ్రైవర్కి చెప్పటం మర్చిపోయాను. క్యాబ్ బుక్ చేస్తాను అన్నది అరుణ. మమ్మీ, వాట్ హ్యాపెండ్? అత్త కారు పంపటం లేదా అడిగింది భూమిక. మనం వస్తున్న సంగతి మర్చిపోయిందట, క్యాబ్ బుక్ చేస్తుందట అని నవ్వింది కనకదుర్గ. కాసేపటికి అరుణ కాల్ చేసి క్యాబ్ నెంబరు, ఓటీపీ చెప్పింది. 10 నిమిషాల తర్వాత క్యాబ్ డ్రైవర్ కాల్ చేశాడు. అంతా ఎయిర్పోర్ట్ బయటికి వచ్చారు. డ్రైవర్ డిక్కీ తెరిచి లగేజీ సర్దాడు. ఆకాశం నుంచి పూలు కురుస్తున్నట్టు చిరుజల్లు కురుస్తోంది. క్యాబ్ బయలుదేరింది. మాదాపూర్లో రాయల్ గ్రీన్ వ్యాలీ మెయిన్ గేట్ దగ్గర క్యాబ్ ఆగింది. గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డ్ వచ్చి వివరాలు అడిగాడు. అరుణ ఉంటున్న విల్లా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక క్యాబ్ని లోపలికి అనుమతించారు. గేటు తెరిచి ఉంది. అరుణ వరండాలో నిలబడింది. కనకదుర్గ, సూర్యకిరణ్, పిల్లలు సుందరు, భూమిక 4 సంవత్సరాల క్రితం ఆ విల్లాకి గృహప్రవేశానికి వచ్చారు. మళ్ళీ ఇదే రావటం. ఇప్పుడు సూర్యకిరణ్ లేడు. కనకదుర్గ మనసు కలుక్కుమంది. సుందర్, భూమిక ఆ విల్లాను ఎగాదిగా చూస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ డిక్కీ తెరిచి లగేజ్ లోపలికి తెస్తున్నాడు. అరుణ ముఖం నిండా నవ్వు పులుముకుంటూ ఎదురు వచ్చింది. సారీ వదినా, మీరు వస్తున్న సంగతి మర్చిపోయాను. లేకపోతే మేమే ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళం అన్నది అరుణ. ఎందుకు ఇన్నిసార్లు సారీలు అరుణ? నాకంటే చిన్నదానివేగా, అప్పుడే మతిపోయింటి నీకు నవ్వుతూ అన్నది కనకదుర్గ. మాయదారి జబ్బులు చిన్న చిన్న వాళ్ళకి వస్తున్నాయి. ఏమిటో, నిండా 25 ఏళ్ళు లేనివాడు గుండె జబ్బుతో పోతున్నాడు. 10 ఏళ్ల పిల్లాడికి షుగర్ అట, పొల్యూషన్ వల్ల అంటున్నారు అన్నది అరుణ. అవునులే, కాలమహిమ, రోజులన్నీ మనవి కాదు అంటూ లోపలికి వెళ్ళింది కనకదుర్గ. సుందర్, భూమిక పైకెళ్ళి కాసేపు పడుకోండి, జెట్లాగ్ కదా అన్నది అరుణ. మనోహర్, పిల్లలు నిద్రపోతున్నారా? మెట్లెక్కి పైకి వెళ్తూ అడిగింది కనకదుర్గ. నిద్రపోతున్నారు అన్నది అరుణ. 4 ఏళ్ల క్రితం 2 కోట్లు పెట్టి ఆ విల్లా కొన్నాడు మనోహర్. గృహప్రవేశానికి వచ్చినప్పుడు 4 బెడ్రూమ్లున్న విల్లాను అంతా చూపించారు అరుణ, మనోహర్. అడుగడుగున ఐశ్వర్యం తాండవిస్తున్న ఆ విల్లాను చూసి బంధువులంతా నోరెళ్ళబెట్టారు. అంతా అరుణ అదృష్టం అన్నారు. అంతే మరి. కిష్కింధాపురంలో పెంకుటింట్లో పుట్టి పెరిగిన అరుణ హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసం ఉంటుందని ఎవ్వరూ కలలో కూడా అనుకొని ఉండరు. ఇంటి ముందు లాన్, గార్డెన్, ఖరీదైన 2 కార్లు. ఏం అదృష్టం లే, దేనికైనా పెట్టి పుట్టాలి అనుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకుని కొన్నారా అని కొందరు ఎంక్వైరీ చేశారు. అప్పు చేసే కర్మేం పట్టింది మనోహర్కి? మున్సిపాలిటీలో అధికారి, పాడికుండ లాంటి ఉద్యోగం. గృహప్రవేశానికి వచ్చినప్పుడు సూర్యకిరణ్ కుటుంబం వారం రోజులు ఉన్నారు. ఎంతో మర్యాద చేశారు. ఇంట్లో సౌకర్యంగా ఉండదని 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆడి కారులో సిటీ అంతా తిప్పారు. సూర్యకిరణ్, కనకదుర్గలకు, పిల్లలకు కొత్త బట్టలు పెట్టి సత్కరించారు. భూమిక, ఈ విల్లా నీదే అన్నది అరుణ. భూమిక పుట్టినప్పటి నుంచి మా కోడలు అంటూ గారాబం చేస్తోంది అరుణ. అదంతా గతం. గృహప్రవేశానికి వచ్చినప్పుడు అరుణ, మనోహర్ ఎయిర్పోర్ట్కి వచ్చి బొకేలు ఇచ్చి స్వాగతం చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడబిడ్డ కుటుంబం అమెరికాలో రోడ్డున పడింది. పరిస్థితి తారుమారైంది. ఆస్తులు బూడిద పాలయ్యాయి. సూర్యకిరణ్ చనిపోయాడు. అరుణలో మార్పు మొదలైంది.
కనకదుర్గ పడుకుంది కానీ నిద్ర రావటం లేదు. గతం గుర్తొచ్చి ఆమెను డిస్టర్బ్ చేస్తోంది. సివిల్ ఇంజనీర్ సూర్యకిరణ్ మొదట హైదరాబాద్లో ఒక బిల్డర్ దగ్గర సూపర్వైజర్గా చేరాడు. సంవత్సరం తర్వాత అతని పనితనం నిజాయితీ గమనించి సైట్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చారు. తర్వాత మేఘనా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆఫర్ వచ్చి చేరాడు. అప్పుడే అతనికి కనకదుర్గతో పెళ్ళయింది. ఆ కంపెనీలో 4 ఏళ్లు పనిచేశాడు. 2 పిల్లలు పుట్టారు. కంపెనీలో పార్ట్నర్ పార్థసారథి రెడ్డి న్యూయార్క్లో సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించి సూర్యకిరణ్ని తీసుకువెళ్ళాడు. 10 ఏళ్లు ఆ కంపెనీలో పనిచేశాడు. పార్థసారథి రెడ్డి చనిపోయాడు. కొడుకుల పెత్తనం మొదలైంది. సూర్యకిరణ్ని అనుమానించసాగారు. అది తట్టుకోలేక అతను రాజీనామా చేశాడు. సూర్యకిరణ్తో పాటు ఇంజనీర్గా పనిచేసిన తిరుమల రాయుడు లాస్ ఏంజల్స్లో కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలుపెట్టి పార్ట్నర్గా తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోయారు. సూర్యకిరణ్ స్వంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. బాగా కలిసొచ్చింది. సంపాదించాడు. సంపన్నుడయ్యాడు. అంతా బాగుంది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు దృశ్యం మారింది. హాలీవుడ్ స్టూడియో 100 కోట్ల కాంట్రాక్ట్ సూర్యకిరణ్ నడుపుతున్న దుర్గా కంపెనీకి దక్కింది. 200 ఏళ్ల క్రితం పట్టణం సెట్ డిజైన్ చేశారు ఆర్ట్ డిపార్ట్మెంటు. ఆ ఇళ్లు ఎక్కువగా చెక్కతో నిర్మించినవి. సూర్యకిరణ్ చెక్కలు రెడీ చేసి గోడౌన్లో ఉంచాడు. ఇక స్టూడియోలోని సైట్కి తరలించి వర్క్ ప్రారంభించాలి. కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రగిలింది. విపరీతమైన గాలులతో మంటలు లాస్ ఏంజల్స్ని తాకాయి. కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రేగి అడవి తగలబడటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. ప్రభుత్వం మంటలు ఆర్పుతూ ఉంటుంది. కానీ ఈసారి మంటలు లాస్ ఏంజల్స్ని తాకాయి. కెన్నెత్లోని దుర్గా కంపెనీ టింబర్ డిపోకి మంటలు అంటుకొని దగ్ధమైంది. 100 కోట్ల కాంట్రాక్ట్ కోసం తెచ్చిన ఫుడ్ అంతా బూడిదవటంతో సూర్యకిరణ్కి గుండెపోటు వచ్చింది. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసేకెళ్లే లోపలే ప్రాణం పోయింది. కనకదుర్గ నెత్తిన పిడుగు పడింది. ఇంతకాలం నివసించిన లాస్ ఏంజల్స్లో ఆమె జీవితం చిరికి పీలికలైంది. ఇక్కడ ఎలా జీవించాలనే భయం సునామీలా కమ్మేసింది. దుర్గా కంపెనీలో అనుకోని మార్పులు సంభవించాయి. నష్టాల్లో కూరుకుపోయిన దాన్ని తిరిగి నిలబెట్టడం తన వల్ల కాదు. కష్టాల ప్రవాహంలో కొట్టుకుపోయే మనిషికి చిన్న ఆసరా అవసరం. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడంతా స్వార్థపరుడు. మోసాలు, కుట్రలు, భ్రష్టు పట్టిపోయిన సమాజం. మనుషులు జంతువులా ప్రవర్తిస్తున్నారు. నేరాలు, ఘోరాలు నిత్యకృత్యం. సూర్యకిరణ్ చాకచక్యంగా కంపెనీ నడపగలిగాడు. పిల్లలు చిన్నవాళ్లు. లోకజ్ఞానం లేదు. ఇక్కడ రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. తన పరిమితి తనకు తెలుసు. సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. తను ఇప్పుడు ఒంటరి. కానీ ఈ సమాజంలో బతకాలి. ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కోవటం, ఇంతకు ముందెన్నడూ చేయని పనులు చేయాల్సి రావటం, కొత్త జీవన విధానాన్ని అర్థం చేసుకుని అసాధారణ పరిస్థితులకు అలవాటు పడటం తన వల్ల కాదు. ఆమె మనసు స్వదేశం మీదకి మరలింది. అక్కడ తన వాళ్ళున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తను అమెరికా వదిలి వెళ్ళిపోవటమే మంచిది. కనకదుర్గ పిల్లలకు తన మనసులో ఆలోచన చెప్పింది. తల్లి మనసు అర్థం చేసుకున్నారు సుందర్, భూమిక. ఇండియా వెళ్ళిపోదాం అన్నారు. సూర్యకిరణ్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు ఎలాగైనా కంపెనీ నడపమని ప్రాధేయపడ్డారు కనకదుర్గని. లాభాలతో నడుస్తున్న కంపెనీ నడపటం సాధ్యమే, కానీ నష్టాల్లో కూరుకుపోయిన దాన్ని నడపటం అసాధ్యం. ఆ సంగతే చెప్పింది. లాస్ ఏంజల్స్లో ఉన్న ఇంటిని అమ్మేసింది. న్యూయార్క్లో ఉన్నప్పుడు పార్థసారథి రెడ్డి కంపెనీలో తోటి ఇంజనీర్ నాగిరెడ్డి కుటుంబం, సూర్యకిరణ్ కుటుంబం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. నాగిరెడ్డి, ఉమాదేవి కొన్నాళ్లు న్యూయార్క్లో ఉండమని కోరారు. కనకదుర్గ పిల్లలతో న్యూయార్క్ చేరుకుంది. వాళ్ళు జరిగిన దానికి ఎంతో విచారించి న్యూయార్క్లోనే ఉండిపోమన్నారు. కానీ కనకదుర్గకి ఇష్టం లేదు. నెల రోజులు న్యూయార్క్లో ఉండి ఇండియాకి బయలుదేరింది. కన్న తల్లి లాంటి దేశాన్ని చేరుకుంది. కనకదుర్గకి ఎప్పటికో నిద్ర పట్టింది. లాస్ ఏంజల్స్లో తెలుగువాడు సూర్యకిరణ్ కార్చిచ్చు వల్ల టింబర్ డిపో కాలిపోయి నష్టపోయి గుండెపోటుతో మరణించటం, అతని కుటుంబం రోడ్డున పడిందని ఇండియాలో మీడియా కథనాలు ప్రచురించింది. హైదరాబాద్లో ఉన్న బంధుమిత్రులకు జరిగిన దుర్ఘటన తెలిసింది. కనకదుర్గ పుట్టిల్లు కిష్కిందాపురంలో తాటాకు మంటలా ఇంటింటికి వార్తలు చేరాయి. కొందరు బాధపడ్డారు. కనకదుర్గ తండ్రి నారాయణస్వామిరాజుకి బాధ ఏమీ లేదు. దానికి తగిన శాస్తి జరిగిందని ఈసడించాడు. కనకదుర్గ కుటుంబాన్ని వదిలై తెగిన గాలిపటంలా ఎక్కడికో వెళ్ళిపడింది.
సూర్యకిరణంతో లేచిపోయి కుటుంబం పరువు తీసింది. ఊళ్ళో తమ ప్రతిష్టని దెబ్బతీసింది. వాళ్ళు వీళ్ళు చెప్పుకోవటం తప్ప కనకదుర్గ గురించి అతనికి తెలియదు. ఇప్పుడు కనకదుర్గ హైదరాబాద్ వచ్చిందని తెలియదు. సూర్యకిరణ్ చనిపోయిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. తమకు సంబంధం లేని విషయంగా భావించారు. సూర్యకిరణ్ హైదరాబాద్లో మేఘనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అతని చెల్లెలు అరుణకు దిక్కయ్యాడు. ఆమె భర్త మనోహర్ బీకాం తర్వాత టాలీ వంటి కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. ఆ సంస్థ క్లోజ్ అయిపోయి ఉద్యోగం పోయింది. ఖైరతాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేవాడు. ఉద్యోగం పోయిన తర్వాత కుటుంబం గడవటం లేదు. అరుణ అన్నకి ఫోన్ చేసి ఏడ్చింది. సూర్యకిరణ్ వెళ్ళి ఖైరతాబాద్లోని ఫ్లాట్ని ఖాళీ చేయించాడు. అద్దె బకాయిలు తనే చెల్లించాడు. అప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సిటీకి చాలా దూరం. అద్దెలు చౌకగా ఉండేవి. ఇక ఈడబ్ల్యూఎస్ క్వార్టర్ ఒకే గది ఉండేది. అద్దెకు తీసుకుని అందులో చెల్లెల్ని ఉంచాడు. 500 అద్దె తనే చెల్లించేవాడు. ఇంటి ఖర్చులకి తనే డబ్బు ఇచ్చేవాడు. కనకదుర్గ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్లకు ధైర్యం చెప్పేది. క్షేమ సమాచారాలు విచారించేది. నువ్వెంత మంచిదాని వదినా, వేరే ఎవరైనా అయితే మమ్మల్ని ఆదరించే వాళ్ళ, నువ్వు భార్యగా దొరకటం మా అన్నయ్య అదృష్టం అని పొగిడేది అరుణ. అప్పుడు సూర్యకిరణ్ కంపెనీకి దగ్గరని మియాపూర్లో అద్దెకు ఉండేవాడు. మేఘన కంపెనీలో అకౌంట్ సెక్షన్లో అసిస్టెంట్గా మనోహర్కి జాబ్ ఇప్పించాడు. అరుణ కుటుంబం తెరిపిన పడింది. తరువాత సూర్యకిరణ్ అమెరికా వెళ్ళిపోయాడు. మనోహర్ సర్వీస్ కమిషన్ ద్వారా మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించాడు. ప్రమోషన్లు వచ్చాయి. ఇండియాలో గ్లోబలైజేషన్ వల్ల ఎవరూ ఊహించని మార్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవటం సాగించింది. ఆ డబ్బు పొలిటీషియన్లకి, ప్రభుత్వ అధికారులకి ప్రవహించింది. దీనికి తోడు హైటెక్ సిటీ, ఐటీ బూమ్, లక్షలాది ఉద్యోగాలు, సైబరాబాదు అనే కొత్త నగరం వచ్చాయి. గేటెడ్ కమ్యూనిటీలు, టవర్ల నిర్మాణం ఊపందుకుంది. మున్సిపాలిటీలో మనోహర్ దశ తిరిగింది. ఒకప్పుడు కేపీహెచ్బి కాలనీలో ఒకే రూమ్ ఉన్న ఈడబ్ల్యూఎస్ ఇంట్లో ఉన్న మనోహర్ మాదాపూర్లో రాయల్ గ్రీన్ వ్యాలీలో కోట్లు వెచ్చించి విల్లా కొని ఉంటున్నాడు. అంతా అదృష్టం అంటున్నారు. ఇప్పుడు మనోహర్కి ఒక కారు, అరుణ షాపింగ్ చేయడానికి ఒక కారు, కొడుకు అభిరామ్కి మరో కారు. ఆ విల్లాలో 3 కార్లు కొలువు తీరాయి. ఆ కుటుంబం ఇప్పుడు హై సొసైటీ రేంజ్లో చేరింది. చాలామంది ఇప్పటి పరిస్థితే గమనంలో ఉంటుంది. గతం మర్చిపోతారు. తాము అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు, చిన్న కోరికలు కూడా తీరక అనుభవించిన దరిద్రం అంతా మర్చిపోతారు. అరుణ కూడా అంతే. గతం గుర్తులేదు, గుర్తు రాదు కూడా. అన్న కుటుంబం అమెరికాలో ఉన్నప్పుడు వెళ్ళి 6 నెలలు గడిపి వాళ్ళ ఐశ్వర్యం చూసి పొంగిపోయింది. అన్న కూతురు భూమిక తన కోడలు అని డిక్లేర్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. సూర్యకిరణ్ చనిపోయాడు. ఆస్తులు హారతి కర్పూరం అయ్యాయి. అమెరికాలో బతుకు గడవక వదిన, పిల్లలు ఇండియాకి వచ్చారు. అరుణకి అన్న కుటుంబం మీద ఇప్పుడు చిన్న చూపు. అందుకే హైదరాబాద్ వస్తున్నారని తెలిసినా రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. జెట్లాగ్ వల్ల కనకదుర్గ, సుందర్, భూమిక ఆలస్యంగా నిద్రలేచారు. ఉదయం 9 దాటిన తర్వాత రెడీ అయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ రూమ్కి వెళ్లారు. మనోహర్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. కొడుకు అభిరామ్ అతని పక్కన కూర్చున్నాడు. అరుణ వడ్డిస్తోంది. అక్క, మీరు వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నాను. రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అయింది అన్నాడు మనోహర్. కనకదుర్గ నవ్వింది. ఎలా ఉన్నారా అని సుందర్ని, భూమికని పలకరించాడు. తర్వాత హడావుడిగా ఆఫీస్కి బయలుదేరాడు. అక్క, జెట్లాగా ఉంటుంది, రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు మనోహర్. వదినా, నిద్ర పట్టిందా అని కనకదుర్గని అడిగింది అరుణ. ఎందుకు పట్టదు, జెట్లా కదా అన్నది కనకదుర్గ. కొత్త ప్లేస్ కదా అన్నది అరుణ. ఇక మాకు అంతా కొత్తేగా అని నవ్వింది కనకదుర్గ. కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇంతలో కనకదుర్గ సెల్ రింగ్ అయింది. ఆమె క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ నీరజ కాల్ చేసింది. హాయ్ దుర్గా, వచ్చేసావా అడిగింది నీరజ. తెల్లవారుజామున 4 అయింది ల్యాండ్ అయ్యేసరికి. ఇప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నది కనకదుర్గ. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. పర్వాలేదు, మాట్లాడు. ఏం లేదు, ఈవినింగ్ మా ఇంటికి రమ్మని చెప్పడానికి కాల్ చేశాను. ఇవాళ కాదులే, రేపు వస్తాను. జెట్లా కదా, బద్ధకంగా ఉంది అన్నది కనకదుర్గ. ఓకే అన్నది డాక్టర్ నీరజ. అభి,
ఏం చేస్తున్నావు ఇప్పుడు? అభిరామ్ని అడిగింది కనకదుర్గ. బీటెక్ అయిపోయింది. యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తానంటే డాడీ వద్దన్నాడు. ఇక్కడే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. డాడీ ఫ్రెండ్స్ పార్ట్నర్సు. గచ్చిబౌలిలో ఆఫీస్ అత్తా అన్నాడు అభిరామ్. మాకు ఒక్కడే కదా వదినా. అమెరికా పంపిస్తే ఇక తిరిగి వస్తారా పిల్లలు? అక్కడే జాబ్ చూసుకొని సెటిల్ అయిపోతారు. ఎందరిని చూడడం లేదు. అందుకని మీ తమ్ముడు వద్దన్నారు. అయినా వీడికి జాబ్ చేయాల్సిన అవసరం లేదులే. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగానే ఉంది. ఎక్కడెక్కడి దేశాల కంపెనీలు ఇక్కడ పెడుతున్నారు. 50 అంతస్తుల టవర్లు కూడా కొడుతున్నారు. చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నది అరుణ. అవునరుణ, చూస్తున్నాగా. అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం. మీ అన్నయ్య లేకపోయాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఎవరున్నారు మాకక్కడ? అన్ని బిజినెస్ పరిచయాలి తప్ప చుట్టాలా పక్కాలా అన్నది కనకదుర్గ. మంచి పనిచేసావు వదిన. అంతా ఇక్కడే ఉన్నారు మరి అన్నది అరుణ. ఆ రాత్రి డిన్నర్ సమయానికి వచ్చాడు మనోహర్. అంతా ఒకేసారి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. సర్వెంట్ మెయిడ్ సర్వ్ చేస్తోంది. అక్క, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఇక్కడే ఉండిపోతారా? మీ ఊరు వెళతారా? అడిగాడు మనోహర్. సుందర్కి ఏదైనా జాబ్ దొరకాలి. సుందర్ బీటెక్ అయిందా? లేదు, వాళ్ళ డాడీ పోవటంతో బాగా డిస్టర్బ్ అయ్యాడు. బాగా డెలికేట్. సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాడు. ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు చూద్దాం. ఈ 7 అడ్మిషన్స్ పూర్తయినట్లున్నాయి. భూమిక బాగా చదువుతోంది. ఎంబీబీఎస్ అయిపోయింది. పీజీలో చేరతానంటోంది. పీజీ సీట్లు చాలా తక్కువ అక్క. అయినా ట్రై చేద్దాం అన్నాడు మనోహర్. ఆ రాత్రి బెడ్రూమ్లో మనోహర్ని వాయించింది అరుణ. వాట్ మనోహర్, పెద్ద దానకన్నుడిలా సుందర్కి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు, భూమికకి మెడికల్ కాలేజీలో పీజీ సీటు ఇప్పిస్తానని ప్రామిస్ చేస్తున్నావు? డొనేషన్లు కడితే తప్ప సీట్లు రావు. పక్క విల్లాలో సుబ్బరాజు కూతురు నళినికి 2 కోట్లు డొనేషన్ కట్టి మెడికల్ కాలేజీలో పీజీ సీటు తెచ్చుకున్నారు తెలుసా? అయితే ఏంటి? భూమిక మనకు కాబోయే కోడలేగా. అందరూ ఇంజనీర్లు అయిపోతే ఎట్లా? ఇంట్లో ఒక డాక్టర్ ఉండటం మంచిది కదా నవ్వుతూ అన్నాడు మనోహర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనోహర్కి డొనేషన్లు కట్టి సీటు సంపాదించటం లెక్క లేది కాదు. ఆ సంగతి అరుణకు తెలుసు. రోజులన్నీ మనవి కాదు, గుర్తుంచుకోండి. భూమిక మన కోడలన్నది పాత మాట. అభి మేఘనా కంపెనీ ఎండీ కూతురు అనన్యతో డేటింగ్లో ఉన్నాడు. తెలుసుగా. వాళ్ళది 1000 కోట్ల ఆస్తులు. ఫారిన్లో కూడా బ్రాంచులున్నాయి. ఆ పిల్లని చేసుకుంటే ఏదో ఒక కంపెనీకి ఎండీని చేస్తారు. అవునా? నాకు ఈ సంగతి తెలియదే. ఇప్పుడు తెలుసుకోండి. పైకి ఎదిగే కొద్దీ కింద ఎక్కొచ్చిన మెట్ల గురించి ఆలోచన వద్దు. పైకే చూడాలి. ఇప్పుడు సంపాదించుకునే వాళ్ళకి ఆకాశమే హద్దు అన్నది అరుణ. మర్నాడు ఉదయం అంతా లేచి ఫ్రెష్ అవుతుండగా అరుణ కూతురు శ్యామల వచ్చింది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. నిన్నంతా బిజీ అత్తా. కాలేజీలో ఫ్రెషర్స్ డే, అందుకే లేట్ అయింది. నేను వచ్చేసరికి మీరు డిన్నర్ చేసి పడుకున్నారు అన్నది. శ్యామల, ఏం చదువుతున్నావు ఇప్పుడు అడిగింది కనకదుర్గ. డాక్టర్ ఇన్ ఫార్మసీ అత్తా. 6 ఏళ్ల కోర్స్. బాగుంది. అందరూ ఇంజనీర్లు అయితే ఎట్లా అని నవ్వింది కనకదుర్గ. ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆ కోర్సులో డాడీ చేర్పించాడు. మీ డాడీకి ముందు చూపు ఎక్కువ. శ్యామల అంతా తండ్రి పోలిక. మనోహర్ లాగే పొడగరి, ఎత్తుకి తగ్గ శరీర సౌష్ఠవంతో అందంగా ఉంది. తరువాత శ్యామల సుందర్ భూమికలతో మాట్లాడుతూ కూర్చుంది. అందరి స్నానాలు అయ్యాక గ్రౌండ్ ఫ్లోర్లోని డైనింగ్ హాల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆ సాయంకాలం కనకదుర్గ డాక్టర్ నీరజ ఇంటికి బయలుదేరింది. ఓలా, ఊబర్ యాప్లు ఇన్స్టాల్ చేసుకుంది, ఎందుకైనా మంచిదని. ఇంట్లో 3 కార్లున్నా అరుణ ఏదో ఒక కుంటి సాకు చెబుతుందని అర్థమైంది. పిల్లలు ఇంట్లోనే ఉంటామని అన్నారు. ఆమె క్యాబ్ బుక్ చేస్తుండగా అరుణ అభ్యంతర పెట్టలేదు. చూస్తూ ఊరుకుంది. జీవన గమనంలో మనిషి ఐశ్వర్యం పోగొట్టుకున్నప్పుడు వారిని ఇతరులు చిన్నచూపు చూడటం మనుషుల సహజ ప్రవర్తన. ఎందుకంత తొందరగా మనుషులు మారిపోతారు? డబ్బుకి తప్ప మనిషికి విలువ లేదా? అరుణలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్నది కనకదుర్గ. లోకం తీరు అంతేనేమో అనుకొని నవ్వుకుంది కనకదుర్గ. నీరజ ఇంటికి క్యాబ్లో బయలుదేరి వెళ్ళింది. ఆమె ఉంటున్న ఇల్లు శాంతినగర్లో ఉంది. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్, ముందు పూల మొక్కలు, 2 అంతస్తుల ఇండిపెండెంట్ ఇల్లు. రావేరా, ఎన్నాళ్ళకి చూశాను నిన్ను, 4 ఏళ్లయింది కదూ అంటూ ఎదురొచ్చింది నీరజ.
అవునే, మా ఆడబిడ్డ వాళ్ళ గృహప్రవేశానికి వచ్చినప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడే అన్నది కనకదుర్గ. మీ శాంతినగర్ ఏరియా ఏం మారలేదే, అక్కడక్కడ అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి కానీ ఎక్కువగా అన్ని ఇండిపెండెంట్ ఇళ్లే. ప్రశాంతంగా ఉంది వాతావరణం. అవును, పెద్దగా మార్పు లేదు, ఎక్కువగా ఓనర్లే ఉంటారు. కొందరు డెవలప్మెంట్కి ఇచ్చి అపార్ట్మెంట్లుగా మార్చారు. ఆ పక్కన పోలీస్ క్వార్టర్లు, అవి ఎప్పటికీ మారవు. అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమైనా ఉందంటే అది రోడ్డు మీద వెహికల్స్ ఎక్కువ అవ్వటమే. అవును, ఇప్పుడు హైదరాబాద్లో మనిషికి ఒక వెహికల్ ఉన్నట్టుంది. రోడ్లు అంతే ఉన్నాయి, ట్రాఫిక్ మాత్రం పెరిగింది. అవును, రా లోపలికి అంటూ ఇంట్లోకి దారి తీసింది నీరజ. ఇద్దరు హాల్లో కూర్చున్నారు. కనకదుర్గ హాల్ అంతా కలిగి చూసింది. ఎవరూ లేరా ఇంట్లో? ఆయన రాత్రి 10ంటికి వస్తారు. రజనీ భార్గవ్ ఇంకా కాలేజీ నుంచి రాలేదు. రోడ్ల మీద ట్రాఫిక్ని బట్టి ఉంటుంది వాళ్ళు రావటం అన్నది నీరజ. నీరజ కిచెన్లోకి వెళ్ళి ట్రేలో కాఫీ కప్పులు, స్నాక్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది. ఇప్పుడు చెప్పు, ఎలా జరిగింది అడిగింది నీరజ. హాలీవుడ్ స్టూడియో కాంట్రాక్టు, దానికోసం ఊటి తెచ్చి గోడౌన్లో నిల్వ చేయటం, కార్చిచ్చులో అంతా తగలబడటం, సూర్యకిరణ్కి గుండెపోటు రావటం, హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు ప్రాణం పోవటం, అంతా పూస గుచ్చినట్లు చెప్పింది కనకదుర్గ. అలా చెబుతుంటే దుఃఖంతో ఆమె మాటలు తడబడ్డాయి. ముఖంలో నీడలు అలుముకున్నాయి. కళ్లల్లో నీళ్లు నిండాయి. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు జారిపోతున్నాయి. ఊరుకోవెదురుగా, ఏం చేస్తాం, ఒక్కోసారి అనూహ్యంగా జరుగుతూ ఉంటాయి, మన చేతుల్లో ఏమీ లేదు అంటూ స్నేహితురాల్ని ఓదార్చింది నీరజ. కనకదుర్గ తల ఊపింది. ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో ఆమె విషాదాన్నించి బయటపడింది. అవునే, కిరణ్ పోయాక నాకు అంతా శూన్యమైపోయింది. దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాను. నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీ నడపటం నా వల్ల అవుతుందా? ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. టెండర్లు వేయటం, మెటీరియల్ సమకూర్చుకోవటం, వర్కర్లతో పని చేయించటం ఎంతో కష్టం. కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎట్లాగో నడపమని రిక్వెస్ట్ చేశారు కానీ ఎవరిని నమ్మలేం. నాకు ఇండియా మీద గాలి మళ్ళింది. ఒంటరిగా ఇక అక్కడ ఎందుకు? ఇక్కడ కష్టాలే, అక్కడ కష్టాలు తప్పవు. ఆ కష్టాలేవో కన్నతల్లి లాంటి సొంత దేశంలో పడదాం అనుకున్నాను. ఎన్ని దశాబ్దాలు అమెరికాలో ఉన్నా ఇప్పుడు మనల్ని ఇండియన్స్గానే చూస్తున్నారు. ఎప్పటికీ పరాయి వాళ్ళమే. సొంత ఇంట్లో అద్దెకున్నట్టుగా ఉంటుంది. పిల్లలు కూడా ఇండియా వెళ్ళిపోదాం మమ్మీ అని ఒప్పుకున్నారు. అందుకనే వచ్చేసాం చెప్పింది కనకదుర్గ. నిజమేనే, పిల్లల్ని ఇతరుల మీద ఆధారపడి జీవించే పరాన్న బుక్కులుగా కాదు మనం తయారు చేయాల్సింది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యవంతులుగా, ఆత్మవిశ్వాసంతో బతికే వారిలా తయారు చేయాలి. ఇండియా తిరిగి వచ్చేయాలి అని మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఓడిపోయినప్పుడు కృంగిపోవటం కాదు, గెలవటం నేర్చుకోవాలి. ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడు ఇక తిరుగుండదు అన్నది నీరజ. ఇక్కడికొచ్చాక మా ఆడబిడ్డ అరుణ ప్రవర్తన చూశాక పెద్ద షాక్ తిన్నాను. అమెరికాలో అంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో వచ్చామని చిన్న చూపు చూస్తున్నదని అర్థమైంది. కిరణ్ వచ్చినప్పుడు ఎయిర్పోర్టుకు వచ్చి బొకేలు ఇచ్చి హడావుడి చేసేవాళ్ళు మొగుడు పెళ్ళాం. గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇంట్లో సౌకర్యంగా ఉండదని నోవాటెల్లో ఉంచారు మమ్మల్ని. సిటీలో తిరగడానికి కారు అరేంజ్ చేశారు. ఆ మర్యాదలన్నీ ఇప్పుడు ఏమయ్యాయో? కిరణ్తోనే పోయాయి అనిపించింది. వస్తున్నామని న్యూయార్క్లో బయలుదేరినప్పుడే ఫోన్ చేశాను. ఎయిర్పోర్టుకి కారు పంపుతాను అని అన్నది. తీరా ఇక్కడ ల్యాండ్ అయ్యాక కాల్ చేస్తే సారీ మర్చిపోయా అని క్యాబ్ బుక్ చేసింది. దిగులుగా శూన్యంలోకి చూస్తున్న కనకదుర్గ చేతి మీద తన చెయ్యి వేసి ప్రేమగా ఇష్టంగా నొక్కింది నీరజ. వదిలేయవే, మనుషులంతే. మన దగ్గర డబ్బుంటే ఒకలా, లేదని తెలిసినప్పుడు మరొకలా బిహేవ్ చేస్తారు. మీ ఆడబిడ్డే కాదు, ఎవరైనా అంతే, చిన్న చూపే చూస్తారు. భర్తని పోగొట్టుకుంది, ఒంటరిదైంది, ఆస్తులు పోయాయి, ఎట్లా బతుకుతుంది అని సానుభూతి చూపించరు. డబ్బున్నప్పుడు గొప్పలకి పోయారని ఎద్దేవా చేస్తారు. ఇప్పుడు నాకు అర్థమవుతున్నదిలే. అయినా అందరూ మా ఆడబిడ్డలా ఉంటారని అనుకోను. మన మేలు కోరేవాళ్ళు ఉంటారనే నమ్మకం. కిరణ్ పోయాక నా ముందు 3 మార్గాలు కనిపించాయి. లాస్ ఏంజల్స్లోనే ఉండటం, హైదరాబాదు వెళ్ళటం, లేదా పుట్టి పెరిగిన కిష్కిందాపురం వెళ్ళి ఉండటం. ముందుగా హైదరాబాదు వచ్చాం. ఊరు వెళ్ళటం గురించి ఆలోచించాలి. పిల్లలు స్టడీస్లో ఉన్నారుగా, ఇక్కడే ఉండటం బెటరేమో ఆలోచించు.
మనోహర్కి చెప్పాను పిల్లలకి కాలేజీల్లో సీట్లు చూడమని. చూద్దాం ఏం చేస్తాడో. మనోహర్ మంచివాడేనే. మనోహర్ మంచివాడే. అరుణ డైరెక్షన్ బట్టి యాక్షన్ ఉంటుంది. అరుణ భూమిక పుట్టినప్పటి నుంచి మా కోడలు అని మురిసిపోయేది. భూమికకి పీజీలో సీటు సంపాదించారా? ఓకే, పాజిటివ్గా ఉన్నట్టు. లేదా ఇక పట్టించుకోనట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు దొరుకుతాయి. చాలా మెడికల్ కాలేజీలు వచ్చాయి. అయితే పీజీ సీట్లు తక్కువ. కోట్లలో డొనేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టి సీటు సంపాదించడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఏమో చూద్దాం అని నవ్వింది కనకదుర్గ. లైఫ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో అంతా మన చేతుల్లో ఉంది. నువ్వు ఏ పరిస్థితుల్లో డీలా పడకు, ధైర్యంగా ఉండు. భయపడటం నా డిఎన్ఏలోనే లేదే. చండశాసనుడని పేరున్న మా నాన్ననే ఎదిరించి ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను కిరణ్ కోసం. ఇప్పుడు పిల్లల ఫ్యూచర్ కోసం ఎంత పోరాటమైనా చేస్తాను. ఊరికేనే అన్నానులే, నీ సంగతి నాకు తెలీదా ఏం అన్నది నీరజ. ఆడవాళ్ళందరూ నీలా ఉంటే బాగానే ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు తమకంటే మగవాళ్ళు గొప్పవాళ్ళు అని అణిగి మణిగి ఉంటారు. కొందరైతే తాము మగవాళ్లతో సమానం అనుకుంటారు. మగవాళ్లతో సమానమనే ఆడవాళ్ళు తెలివి తక్కువ వాళ్లే నీరజ. అయితే ఎక్కువే అంటావా? అవునే, మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే ఆ సంగతి తెలుసుకోలేరు. ఆడపిల్ల అత్తగారింటికి వెళుతుందా? ఆ వంశానికి వారసుల్ని ఇస్తుంది. ఆ ఇంటిని గొప్పగా మారుస్తుంది. ఆమె ఉన్నప్పుడు ఆ కుటుంబానికి విలువ తెలియదు. ఆమె లేనప్పుడు తెలుస్తుంది. ఆ ఇల్లు చిందరవందర అవుతుంది. ఇంట్లో ఎందరు మగాళ్ళున్నా ఇల్లాలు లేని లోటుని పూడ్చలేరు. ఆడది లేని ఇల్లు దిక్కులేని దివాణం వంటిది. ఆడపిల్ల గురించి బాగా చెప్పేవే దుర్గా, మెచ్చుకుంది నీరజ. నేను చేసింది మంచో చెడో నువ్వు సిన్సియర్గా చెప్పవే. ఇక్కడే ఉండమంటావా? మన ఊరు వెళ్ళి నేనేంటో నిరూపించుకోమంటావా? ముందు ఇక్కడ కొన్నాళ్ళు ఉండు. ఇండియా నుంచి ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయావు. ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రస్తుత సమాజం, అది మన మీద చూపించే ఆధిపత్యం, నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు, సంఘర్షణలు అనుభవంలోకి వస్తాయి. తర్వాత అనుకుంటే మన ఊరు వెళ్ళవచ్చు. అక్కడ నువ్వు సొంత వాళ్లతోనే పోరాటం చేయాల్సి వస్తుంది అన్నది నీరజ. నువ్వు చెప్పినట్లే చేస్తా. చూద్దాం నా ఫ్యూచర్ ఎట్లా ఉందో. ఏం పర్వాలేదు, రేపనేది ఉంది. ఒక కొత్త రోజు ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటుంది. జరిగింది మర్చిపో. కనకదుర్గ తల ఊపింది. కృతజ్ఞతాపూర్వకంగా నీరజ వైపు చూసింది. మన ఫ్యూచర్కి మనదే బాధ్యత. ఇతరుల మీద ఆ భారం వేయటం ఎందుకు అన్నది నీరజ. నిజమేనే, నా జీవితం సగం అయిపోయింది. ఇక మిగిలింది కొద్ది సమయమే. నా సామర్థ్యాన్ని బట్టి నా పిల్లలను గట్టెక్కిస్తాను. నువ్వు అనుకున్నట్టు చేయగలవే. నీ పట్టుదల నాకు తెలుసు. చాలామందికి తమ శక్తి తమకే తెలియదు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతారు. అంతా మనసులో ఉంది. అది ఎంతో శక్తివంతమైనది అన్నది నీరజ. నేను కిరణ్తో ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినప్పుడు అంతా నేను జీవితంలో తప్పు చేశానని, ఎన్నో కష్టాలు పడతానని, దరిద్రం అనుభవిస్తానని ఎన్నో అనుకున్నారు. మేము హైదరాబాద్ వచ్చి ఉంటున్నప్పుడు మన ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు. నేను లేచిపోయినందుకు నాశనమైపోవాలని లోపల కోరుకుంటున్నారేమో అనిపించింది. అదృష్టవశాత్తు అది జరగలేదు. అమెరికా వెళ్ళిపోయి బాగా సంపాదించుకున్నారని తెలుసుకున్నాక ఆహా ఓహో అన్నారు. లక్కీ ఫెలోనని మెచ్చుకున్నారు అన్నది కనకదుర్గ. మన వాళ్ళు అంతేనే. వాళ్లలో వాళ్లకే తెలియని ఒక ఛాందసత్వం ఉంటుంది. అంతా రొటీన్గా జరగాలి. ఈ యంత్రాల్లా ఉండాలి. మార్పుని, ఆదర్శాలను వెంటనే జీర్ణించుకోలేరు. వెంటనే అది మంచి పనే అని ఒప్పుకోరు. కొత్తగా పని అయినా చేసినా సాధించినా వెంటనే నమ్మరు. అసూయ ద్వేషాలు కారణం. వాళ్ళు గెలిచారు, గొప్పవాళ్ళు అయ్యారు అని ఎవరో చెప్పాలి, నిర్ధారించాలి. అప్పుడిక వాళ్ళు మన వాళ్ళైపోతారు అన్నది నీరజ. ఇంతలో నీరజ పిల్లలు రజనీకుమారి, భార్గవ్ కాలేజీ నుంచి వచ్చారు. కనకదుర్గను చూసి గుర్తుపట్టారు. హాయ్ ఆంటీ అని పలకరించారు. కనకదుర్గ వాళ్ళు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకుంది. ఆంటీ ఏదైనా ఫంక్షన్కి వచ్చారా అడిగింది రజని. లేదు, అమెరికా నుంచి వచ్చేసాం. ఇక ఇక్కడే ఉంటాం అన్నది కనకదుర్గ. రజని ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు అమెరికా వెళ్ళాలని కలలు గంటూ ఉంటారు. అటువంటిది అమెరికాలో సెటిల్ అయిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేయటమేమిటి
ఆ చిన్ని బుర్రకు అర్థం కాలేదు. అమెరికాలో అంకుల్ పోయారు, ఇక ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. పిల్లలకి అర్థమయ్యేటట్టు వివరించింది నీరజ. ఆ రాత్రి నీరజ ఇంట్లో డిన్నర్ చేశాక క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరింది కనకదుర్గ. 2 రోజులు అభిరామ్ పిల్లల్ని సిటీలో కొన్ని ప్రదేశాలకి తీసుకెళ్లాడు. లోగడ చూసినవే అయినా చార్మినార్ దగ్గరికి వెళ్లారు. భూమిక చుడీ బజార్లో గాజులు కొనుక్కుంది. పత్తేరుగట్టిలో ముత్యాల నెక్లెస్ కొనుక్కుంది. కనకదుర్గ ఖర్చులకి పిల్లలకి డబ్బు ఇచ్చింది. అభిరామ్ వాళ్ళని ఖర్చు చేయనివ్వలేదు. అన్నిటికీ తనే పే చేశాడు. గోల్కొండ కోట, జూ పార్కు చూశారు. రెస్టారెంట్లలో తిన్నారు. శ్యామల ఒకరోజు ఆన్లైన్లో కొత్త సినిమాకి టికెట్లు రిజర్వ్ చేసి తీసుకువెళ్ళింది. సుందర్, భూమికలకు హైదరాబాదు కొత్తగా బాగుంది. జరిగింది నెమ్మదిగా మర్చిపోతున్నారు. ఉత్సాహంగా తిరుగుతున్న పిల్లల్ని చూసి కనకదుర్గ సంతోషపడింది. వారం రోజులు గడిచినా మనోహర్ పిల్లలకి కాలేజీల్లో సీట్ల గురించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నది లేనిది ఎత్తటం లేదు. అవసరం తనది, తనే అడగాలి అనుకుంది. ఆ రోజు మనోహర్ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. మనోహర్, పిల్లల కాలేజీ సీట్ల గురించి ఏమైనా కనుక్కున్నావా అడిగింది కనకదుర్గ. అక్క, అది భూమికకు పీజీ సీటు కష్టం, లిమిటెడ్ సీట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అంటున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ దొరకవు. సుందర్కి ఏదైనా కాలేజీలో చూద్దాం, మంచి కాలేజీ గురించి ఎంక్వైరీ చేస్తున్నా అన్నాడు మనోహర్. మనోహర్ వెళ్ళిపోయాక అరుణ అడిగింది, భూమికకి ఎంబీబీఎస్ అయిపోయిందిగా, హైదరాబాద్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎందులోనైనా డాక్టర్గా చేరవచ్చుగా, పీజీ సీటు దొరకటం కష్టం అంటున్నాడుగా మీ తమ్ముడు. ఒట్టి ఎంబీబీఎస్తో ఏం ఫ్యూచర్ ఉంటుంది అరుణ? పీజీలో ఏదైనా స్పెషల్ కోర్సు చేస్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది. భూమికకి పీజీ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది అన్నది కనకదుర్గ. నిజమే వదినా, మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, పరిస్థితులను బట్టి పోవాలి. పక్క విల్లాలో వాళ్ళ అమ్మాయిని పీజీలో చేర్చారు, 2 కోట్లు డొనేషన్ పే చేశారట అన్నది అరుణ. కనకదుర్గ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆమెకంతా అర్థమవుతూనే ఉంది. మర్నాడు మనోహర్ని అడిగింది కనకదుర్గ. మనోహర్, పీజీ చేయటానికి భూమికకి ఎడ్యుకేషన్ లోన్ అరేంజ్ చేయొచ్చునేమో. అక్క, డొనేషన్ కోట్లల్లో తీసుకుంటారు, రసీదులు ఇవ్వరు. ట్యూషన్ ఫీజు అని కొన్ని లక్షలకి రసీదు ఇస్తారు, దానికి బ్యాంకులు లోన్ ఇస్తాయి అంతే అన్నాడు మనోహర్. భూమికకి పీజీలో సీటు సంపాదించటం అసాధ్యం అని మనోహర్ పరోక్షంగా చెప్పినట్లు అర్థమైంది కనకదుర్గకి. 4 రోజులు పోయిన తర్వాత అరుణ చెప్పింది, వదిన, సుందరు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాలేజీలో చేరి చదవగలడా? గ్యాప్ ఉంది కదా. మళ్ళీ 3 ఏళ్లు ఇంజనీరింగ్ చదివినందువల్ల లాభం ఏముంది? ప్రతి 7 లక్షల మంది ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నారు. మెరిట్లో ఉన్న ఒక 10% మందికి జాబ్స్ వస్తున్నాయి. నువ్వు నమ్మవు కానీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు డెలివరీ బాయ్ వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందుకని అభిరామ్ ఎటు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటున్నాడు. మేఘన కంపెనీ వంటి వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. సుందర్ని కన్స్ట్రక్షన్ కంపెనీలో మేస్త్రిగానో సూపర్వైజర్గానో పంపిస్తే అనుభవం వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బాగా లాభాలున్నాయి. మా అన్నయ్య కూడా మొదట్లో మేఘన వాళ్ళ కంపెనీలో పనిచేశాడు కదా. సుందర్ని అక్కడ చేరిస్తే సెటిల్ అయిపోతాడు. ఏమంటావు? కనకదుర్గ అరుణ వైపు సూటిగా చూసింది. భూమిక పీజీ సీటుకి కోట్లు అవసరమవుతాయని వెనకడుగు వేశారని అనుకోవచ్చు. సుందర్ ఇంజనీరింగ్ సీటుకి ఏమంత అవుతుంది? పేరున్న కార్పొరేట్ కాలేజీల్లో కూడా 2 లక్షల ట్యూషన్ ఫీజు లేదు. అంటే ఆ మాత్రం కూడా చేయాలనుకోవటం లేదన్నమాట. అరుణ, వాడిది చిన్న వయసు, చదువుకోవాల్సిన సమయం. నిండా 20 ఏళ్లు లేని పసివాడు. మీ అన్నయ్య వాడిని ఎంత గారాబంగా చూసేవాడో నీకు తెలియదు. వాడి కోసం ప్రత్యేకంగా ఒక కారు, డ్రైవర్ని అరేంజ్ చేశాడు. కాలేజీలో ప్రిన్స్లా చూసేవాళ్ళు వాడిని. అటువంటి వాడిని బిల్డింగ్ పనుల్లో దుమ్ము ధూళిలో మునగటానికి పంపనా? అవసరం లేదు. కనకదుర్గ మాటలతో షాక్ తిన్నది అరుణ. అమెరికాలో ఉన్నదంతా పోగొట్టుకొని గతి లేక ఇండియాకి వచ్చినా ఈవిడికి పొగరు తగ్గలేదు. ఇంకా మహారాణినే అనుకుంటున్నది. రోజులు ఎలా గడుస్తాయోనని ఏమాత్రం దిగులు లేదు మనిషికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని చదివించాలంటే మాటలా? ఏమైనా హై స్కూల్ చదువులా? మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ చదువులు. భూమిక ఎటూ ఎంబీబీఎస్ పూర్తి చేసింది కదా. ఏ హాస్పిటల్లో చేరినా మంచి జీతం ఇస్తారు. ప్రస్తుతానికి ఇల్లు గడుస్తుంది కదా.
కూతుర్ని పీజీ చేయించాల్సిందే అని పట్టుదల ఏమిటో, స్తోమత లేనప్పుడు ఎలా, ఏమిటో ఈవిడ గారి ధీమా అనుకుంది. ఆ రాత్రి మనోహర్తో మొత్తుకుంది అరుణ. ఏమిటో మా వదిన సంగతి అంతుపట్టడం లేదు. ఏమాత్రం సర్దుకుపోదామనే ఆలోచనే లేదు. సుందర్ని చూస్తే వాడికి మా అన్నయ్య తెలివితేటలు ఉన్నట్టు లేదు. మబ్బుగాడు చురుకుదనం లేదు. గారాబం చేసి చెడగొట్టినట్టున్నారు. వాడిని ఇప్పుడు మళ్ళీ ఆగిపోయిన చదువు కొనసాగించటం అవసరమా? బాగా చదువుతున్న వాడైతే అనుకోవచ్చు. యావరేజ్ స్టూడెంటు, సాదాసీదాగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని చూస్తున్నాగా. ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? సుందర్ని ఏదైనా కంపెనీలో పనికి పంపుదామంటే ఒప్పుకోవటం లేదు వదిన. యావరేజ్ స్టూడెంట్కి ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి చదివించటం అవసరమా? ఇప్పటికే నెల రోజైంది వాళ్ళొచ్చి అంతా అడుగుతున్నారు, మీ అన్న ఫ్యామిలీ మీ దగ్గరే ఉండిపోతారా అని. ఏం చేద్దాం? అరుణ, నువ్వెందుకు వర్రీ అవుతున్నావు? వాళ్ళు ఇబ్బందుల్లో ఉండే కదా వచ్చి ఉంటున్నారు. ఉండని, ఎన్నాళ్ళుంటారో. ఆ మాత్రం తిండి పెట్టలేమా? పని పాట లేని ఇరుగు పొరుగు ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వేం పట్టించుకోకు అన్నాడు మనోహర్. ఆ రోజు ఆదివారం. మనోహర్ ఇంట్లోనే ఉన్నాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. హాల్లో కూర్చున్నారు. అభిరామ్ ఆఫీసులో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. సుందర్, భూమిక, చెప్పండి, నాకు ఈరోజు హాలిడే. ఎక్కడికి వెళదాం? ప్లాన్ చేయండి, నేను మీతో వస్తాను అన్నాడు మనోహర్. మనోహర్, వాళ్ళు చాలా చూశారులే, ఇక చూడాల్సినవి ఏమీ లేవు. రామోజీ ఫిల్మ్ సిటీ ఒక్కటే మిగిలినట్లుంది అన్నది కనకదుర్గ. రామోజీ ఫిల్మ్ సిటీకి ఇప్పుడు కుదరదులే, ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటికే 10 అయింది, చాలా దూరం. తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అన్నాడు మనోహర్. మమ్మీ, క్రికెట్ మ్యాచ్ చూడాలి, పైకి వెళ్ళి చూస్తాం అని సుందరు, భూమిక లేచారు. పైకి ఎందుకురా సుందర్, హాల్లో బిగ్ స్క్రీన్ టీవీ ఉందిగా, ఇక్కడే చూడండి అన్నది అరుణ. ఎందుకులే అత్త, మీకు డిస్టర్బెన్స్ అంటూ పిల్లలిద్దరూ పైకి వెళ్లారు. మనోహర్, అరుణ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నది కనకదుర్గ. మనోహర్, అరుణ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కనకదుర్గ ఏం మాట్లాడాలనుకుంటుందో ఊహించలేకపోతున్నారు. పిల్లలకి కాలేజీల్లో సీట్ల గురించి అడిగింది. ఇక ఇప్పుడు మాట్లాడేదేమిటి? అక్క, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, మా దగ్గర మొహమాటం ఎందుకు అన్నాడు మనోహర్. నాకేం మొహమాటం లేదులే, అయినా మీరు పరాయి వాళ్ళ ఏం అని నవ్వింది కనకదుర్గ. ఏంటో చెప్పు వదినా అన్నది అరుణ. భూమిక విషయమే, దానికి పీజీ సీటు దొరికే ఛాన్స్ లేదంటున్నారుగా అన్నది కనకదుర్గ. అవునక్క, నేను చాలా ఎంక్వైరీలు చేశాను. దేశవ్యాప్తంగా పీజీ సీట్లకు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే సీట్లు తక్కువ. ఉత్తరప్రదేశ్లో కూడా ఎంక్వైరీ చేశాను. గైనకాలజీలో ఒక సీటు ఉంది, 2.5 కోట్లు ఇస్తే ఓకే అన్నారు. కొందరేమో ఫిలిప్పైన్స్ చీపు, అక్కడ ట్రై చేయమన్నారు చెప్పుకుపోతున్నాడు మనోహరు. అవును, పీజీ సీటు దొరకటం చాలా కష్టమని నాకు అర్థమైంది. అరుణ కూడా భూమికను ఏదైనా హాస్పిటల్లో డాక్టర్గా చేరిస్తే బాగుంటుంది కదా అని అన్నది. భూమికకి డాక్టర్ జాబు పెద్ద ఇష్యూ కాదు. నాకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో చూస్తాను. అదే మంచిదనిపిస్తున్నది నాకు అన్నది కనకదుర్గ. అరుణకు కనకదుర్గ మాటలు ఎంతో రిలీఫ్ ఇచ్చాయి. అక్క, నువ్వు వర్రీ అవ్వకు, చూస్తూ ఉండు. వారం రోజుల్లో భూమికకి ఏదో ఒక హాస్పిటల్లో జాబ్ ఇప్పించే పూచి నాది అన్నాడు మనోహర్. నోటికి స్వీట్ అందించినంత ఆనందపడిపోయింది అరుణ. గాఢంగా ఊపిరి పీల్చుకుంది. భూమికకు ఉద్యోగం వస్తే ఎక్కడో ఒక చోట ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారు అనుకుంది. నెత్తి మీద నుంచి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లు ఫీల్ అయింది. నీకంత ఇన్ఫ్లుయెన్స్ ఉందిలే, నాకు తెలుసు. నాకు ఈ సిటీలో ఉండటం ఇష్టం లేదు. భూమికకు ఉద్యోగానికి ముందే పెళ్లి చేసి భారం దించుకుంటాను. తర్వాత మా ఊరు వెళ్ళిపోతాను. పుట్టి పెరిగిన ఊళ్ళోనే ఇక ఉండిపోతాను అన్నది కనకదుర్గ. భార్యాభర్తలు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమె వైపు. అదే మనోహర్, భూమిక పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నదే కదా. అరుణ ఎప్పుడూ అంటూనే ఉంటుంది, భూమిక నా కోడలు అని. అందుకని అభిరామ్కి భూమికకి పెళ్లి చేసేద్దాం. తర్వాత నేను సుందర్ని తీసుకొని ఊరు వెళ్ళిపోతాను. బెదవాడలోనో గుంటూరులోనో ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఏదో ఒక కాలేజీలో చేర్పిస్తాను. అప్పుడిక నాకు ఏ దిగులు ఉండదు. ఏమంటారు? బాంబు పీల్చింది కనకదుర్గ. ఆ బాంబు అరుణ నెత్తిన పేలినట్లు దిమ్మ తిరిగింది. మనోహర్ అయోమయంగా అరుణ వైపు చూశాడు.
కనకదుర్గ మాటలకు ఏం చెప్పాలో ఒక పట్టాన అర్థం కాలేదు. తన భార్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ సంగతి ఎప్పుడో తేల్చేసింది. ఇప్పుడేం చెయ్యాలి? వదినా, నువ్వన్న మాట నిజమే, కానీ ఇప్పుడు అభి ఇంకా సెటిల్ కాలేదు. ఇప్పుడే కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళాడు. అక్కడ నిలదొక్కుంటాడో లేదో తెలీదు. వాడి వయసు కూడా తక్కువే. భూమిక కంటే 2 ఏళ్లేగా పెద్దోడు. 4-5 ఏళ్ల వరకు వాడి పెళ్లి చెయ్యాలనుకోవటం లేదు, నిర్మోహమాటంగా చెప్పింది అరుణ. మనోహర్ తల ఊపాడు. కనకదుర్గ అనుకున్నట్లే జరిగింది. ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఇట్లా అంటున్నానని ఏం అనుకోకోదినా అన్నది అరుణ నొచ్చుకుంటున్నట్లుగా ముఖం పెట్టి. ఇందులో అనుకోవటానికి ఏముంది అరుణ? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అందరికీ మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే పెళ్లి చేయాలి, బలవంతంగా చేసేది కాదుగా అన్నది కనకదుర్గ. తెగిన గాలిపటం నవల మొదటి భాగం విన్నారు కదా. మిగతా కథ తరువాయి భాగాలలో వినిపిస్తాను. మరి ఉంటానండి. నమస్కారం.